హలో గైస్ వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మనం అయితే ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాం. చెప్పిన కదా గైస్, గ్రాండ్ ఆడదాం అనుకున్నాం, కానీ అదైతే ఫెయిల్ అని కాదు, వీడియో తీయలేదు కాబట్టి ఇదన్నది ఇద్దాం అని ఇదైతే తీసుకోవడానికి వచ్చిన. నాకు తెలిసి నేను మన యూట్యూబ్ ఛానల్లో అయితే నేనైతే పెట్టే ఉంటా ఫ్రీ ఫైర్ వీడియోస్, కానీ ఈరోజు అయితే స్పెషల్గా ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం. యాక్చువల్లీ మీరు వస్తా అన్నారు, కానీ మీరైతే రాలేదు. కాబట్టి నా ప్రాణం స్నేహితుడు శివ రారా, అరే శివ వచ్చేసాడు. మన ఫ్రెండ్ శివ కార్తికేయ, ఇతను వచ్చేసి మా స్కూల్ ఫ్రెండ్. హలో శివ కార్తికేయ, చెప్పురా. ఒకసారి నీ గురించి చెప్పురా. నా గురించి చెప్పడానికి ఏం లేదు. ఓకే, మనమైతే లోన్ వల్ఫ్ ఆడదామా? ఓకే, శివ కార్తికేయ వచ్చేసి మా స్కూల్ ఫ్రెండ్. మా స్కూల్ పేరు శ్రీ చైతన్య. మేమైతే 4th క్లాస్ నుంచి అయితే పరిచయం అయితే అయ్యాం కదరా శివ? ఓకే, ఈయనకు కూడా అసలు యూట్యూబ్ ఛానల్ అనేది తెలియదు, కానీ ఈరోజు అయితే చెప్పిన. కాబట్టి మీరు కూడా ఇలా చెప్పుకుంటూ పోతే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ అయితే ఫేమస్ కావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లేస్ ని అయితే స్టార్ట్ కొడుతున్నాను గైస్, చూడండి. ఓకే, హలో శివ కార్తికేయ. అద్రిత్ శివ ఓకే, రారా పోరా అనకు రా, నాకు ఓకే రారా పోరా అనకు. ఇక్కడ ఏమనుకుంటున్నావు? అరే ఆడ్రా. బాయ్ అంటూ చూసినా ఇక్కడ ప్రో ప్లేయర్ అక్కడ అనుకోకండి, మన శివ కార్తికేయ అయితే చాలా ప్రో ప్లేయర్ కదా శివ? హీరోయిక్ మనోడైతే. అరే శివ ఇదేసిండ్రా. అరే 81 HP ఇక. ఇగో శివ కార్తికేయ, రేపు మళ్ళీ నువ్వు ఏ టైం కాడుతావు? నువ్వు చెప్పు. 10 తర్వాత ఎప్పుడైనా 10 తర్వాతనా? ఓకే, విన్నారు కదా, 10 తర్వాత అయితే మన శివ కార్తికేయ అయితే ఆడతాడంట. కాబట్టి నేనైతే అప్పుడు రూమ్ మ్యాచ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఓకేనా? అరే శివ హెడ్ షాట్ రా. శివ కార్తికేయ అయితే 7:30కి 10కి అయితే అన్నాడు. ఇద్దరిని చంపిండు. గైస్ ఓకే, ఇక మనం రాబోతున్న వీడియోస్లో అయితే మనమైతే ఫేస్ అంటే ఫేస్ రివీల్ అయితే చేయబోతున్నాం. శివ 1 kill ఆఫ్టర్ 1 million. ఆఫ్టర్ 1 million 1000 సబ్స్క్రైబర్స్ మన వాళ్ళు చేస్తారా అంటావా? 1000 సబ్స్క్రైబర్స్ తర్వాత. అరే అంత వద్దు, కానీ ఏదో ఇక రేపైతే ఫేస్ రివీల్ అయితే ఉంటుంది. ఆ ఫేస్ రివీల్ చూడాలంటేనే 1 million చేయాలి. ఓకేనా? అట్లే ఎందుకు రా చెప్పుడు. చాలామంది అంటారు గైస్, మీరు ఒక పక్కన మంది ఉంది, ఒక పక్కన అది ఉన్నది, వాటర్ అరే బ్లూ వాల్ అయితే అనుకున్నా.
అది ఎన్నిసార్లు కొడుతుంది అది ధృవాలు లేట్గా తీసుకుంటాను అది నేను రెడీగా పెట్టుకుంటాను ఎందుకంటే బ్లూ వాల్ మంచిది మన సైడ్ వస్తాడు ఫుల్ ఏమిదిరా ఎక్కడున్నాడు మనకానే అగ్గో ఈయనే ఉన్నాడు అగ్గో గైస్ ఇంకోటి ఫేస్ రివీల్ అయితే చెప్పిన కదా కానీ అదైతే రేపు మార్నింగ్ 9-10 తర్వాత రూమ్ అయితే ఉంటుంది కదా అప్పుడైతే శివకార్తికేయ ఫేస్ రివీల్ అయితే చేయబోతున్నాం ఓకేనా శివకార్తికేయ మనోడైతే ఫస్ట్ టైం అరే గది కూడా తెలియదారా అది ఇష్టానికి ఇట్లా పోయినవురా గైస్ నేనైతే లాస్ట్ రౌండ్కి వచ్చేసినాం కంబ్యాక్ చేద్దాం కంబ్యాక్ చేస్తాం అరే ఇంకోటి శివ నీకు తెలుసా మనోళ్ళు గ్రానీ కూడా ఎస్కేప్ చేసినాం మనం గెట్ కదా ఒకసారి కూడా ఫుల్ డ్యామేజ్ కాదు 58 పడ్డది ఓవరాల్ 58 పడ్డది ఏడు వాడు అసలు ఏడి అరే అరే నువ్వు బయటికి రా హెడ్ షాట్ ఇద్దరు హెడ్ షాట్ ఏంది మామ నువ్వు ఇద్దరు హెడ్ షాట్ కొట్లా అరే ఇద్దరిని నేను కొడుచు ఇప్పుడు నువ్వు అస్సలకి రాకు ఏం కాదురా నువ్వు కిల్ కొడదాము ఇద్దరైతే ఇల్లనే ఉన్నారు అగ్గో అది వాడి మాత్రం నేను కొడతా హిట్ షాడు అదే ఫుల్ డ్యామేజ్ కాదు నేను పొయ్యిలో పోయి కొట్టిన వేస్ట్ కాదు అరే శివకార్తికేయ ఈరోజు ఇప్పుడు ఈ మ్యాచ్ అయిపోయినాక మనకు హాండ్ స్కోర్ లేదు కదా నువ్వు ఎప్పుడో హాండ్ స్కోర్ వేరు కదా అని చెప్పినావు కాబట్టి నార్మల్గా అయితే అది పెట్టుకుందాం ఉట్టిగా రూమ్ అయితే పెట్టుకుందాం 1 vs 1 ఓకేనా శివ ఓకే 1 vs 1 అయితే పెట్టుకుందాం గైస్ మీకైతే శివకార్తికేయ వాయిస్ అయితే వినబడుతుందని అనుకుంటున్నా వినబడకపోతే మాత్రం మీరైతే కామెంట్ అయితే చేయండి ఓకేనా శివ ఓకే గైస్ ఎప్పుడైనా మనం ఫ్రీ ఫైర్ ఆడేటప్పుడు ఎప్పుడు చూసినా శివకార్తికేయ అయితే మనతోనైతే ఉంటాడు ఓకేనా మీకు కూడా చెప్పండి మనం యూఐడి మొత్తం ఇచ్చేస్తా కావాలని చెప్పండి ఇస్తా అరే శివ అరే దారే వాళ్ళ దగ్గర షార్ట్ గన్ ఎట్లున్నది గైస్ పోయి అగట్టేసినాం ఇయ్యో బ్యాక్ రా రిషా గైస్ మనం అయితే 1 vs 1 అయితే పెట్టుకుందాం అన్నాం హలో శివకార్తికేయ ఒక్క నిమిషం మా మమ్మీ పిలుస్తుంది వీడియో ఆపే ఒక్క నిమిషం లైన్లోనే ఉన్నావు ఎటు నేను గైస్ నేనైతే ఇక యూట్యూబ్ ఛానల్ నేను ఇక ఆపిస్తానా అనుకుందాం వాడు ఏం చేస్తాడో విందాం ఓకేనా గైస్ నేనైతే మీతో ఏం మాట్లాడు ఓకేనా చూడండి మీరైతే హలో శివ నువ్వు వీడియో ఆపేమన్నావు కాబట్టి ఆపేసిన ఇప్పుడు ఏందిరా నువ్వు అంతా ఇక రూమ్ పెట్టుకున్నావా హలో రూమ్ పెట్టుకున్నావా నీ వల్ల ఇక వీడియో ఆపేసిన ఏందిరా నువ్వు ఇక నువ్వే వీడియో ఆపేమన్నావు కాబట్టి ఆపేసిన ఏందిరా నువ్వు వీడియో ఎండ్ చేయమంటే ఆపేసినట్టే కదరా ఇక ఆపేసిన ఇక మధ్యలో ఆపేస్తే
లాస్ట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తారు, చెప్పకుండా ఆపేస్తే నాకు కోపం వస్తుందిరా. మనం మళ్ళాడదాం పట్టు ఇది మార్చు. మళ్ళాడదా? ఇంట్రో చెప్పు మళ్ళీ నేను రాకపోతాను. ఏ ఆగు పోకు పోకు. గైస్ చూసారు కదా శివకార్తిక్ అయితే ఇట్లున్నాడు. గైస్ హలో శివకార్తికేయ, ఫ్రాంక్ ఓకే ఓకే. ఏం పెట్టమంటావు? రూమా? 1 vs 1 పెట్టా. గైస్ ఇట్లా ఇక రూమ్ మెట్టుడు నేర్పిస్తా వీళ్ళకి. ఒక్క నిమిషం ఆగు గైస్. ఏం లేదు గైస్, ఇప్పుడు లోన్ వర్క్ దాని మీద వస్తాయి. అది రెడీ వద్దకు ఇక్కడ కష్టం అవబడుతుందా తిందా అది వస్తాయి గైస్. మీరు క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ చేయండి, ఎవరి దాంట్లో జాయిన్ కావాలంటే ఇట్లా చూడాలనుకుంటే జాయిన్ అనుకుంటండి, ఓకేనా? కానీ మనకి మేమైతే ఇద్దరం ఉన్నాము, అదైతే 3 members ఉన్నారు కానీ అట్లా 4 పడతారంట. మనమైతే సోలో కాబట్టి సోలో అని పెట్టుకోవాలి. సోలో అంటే 1 vs 1, డ్యూ అంటే 2 vs 2, 3 vs 3 అనేది ఉండదు కదా శివ? స్క్వాడ్ అంటే 4 vs 4, 6 vs 6 అంటే ఇక మనకి తెలియదు. ఇక మినిమం లెవెల్ వచ్చేసి 40, స్పెక్టార్స్ వచ్చేసి 1. ఏదో ఒకటి పెట్టుకుంటా పోతాను అయితే అట్లా. ఇవి వచ్చేసి 13. ఈ ర్యాండమ్ బఫ్ అయితే చేంజ్ చేయకండి. HP 200 పెట్టినా శివ. HP 200 ర్యాండమ్ బఫ్ కాన్స్టాంట్ HP గెయిన్ అలాసా? గెయిన్ ఎందుకు అట్లా పెడితే ఏమైతే HP వస్తుంది. దీనేనా ర్యాండమ్ బఫ్ అనేది? నేను ఒకసారి ఆడినప్పుడు ఇక్కడ నేను డిఫాల్ట్ కాయిన్స్ అని వచ్చేసి కాయిన్స్ FF టోకెన్స్ అలా ఉంటాయి కదా, అట్లా సైబర్ ఎయిర్ డ్రాప్ ఓకే పెడతానా? ఉండని, ఎందుకంటే మనకి UAV లైట్స్ అవన్నీ కావాలి కదా. EP 200, జంప్ హైట్ 200, లిమిటెడ్ ఏమో నో అంటే ఇప్పుడు నార్మల్గా ఏంటిది మన ఏమో అయితే మనకు అసలు అయిపోదు, ఎన్నిసార్లు కొట్టినా కూడా అయిపోదు. మనమైతే శివతోనైతే టీమప్ చేద్దాం, శివకార్తికేయతోనైతే టీమప్ చేద్దాం ఇప్పుడైతే మనం. మీకు కూడా శివకార్తికేయ ఎవరెవరు అని తెలుసుకోవాలని ఉంది కదా, కాబట్టి నేనైతే రేపు మార్నింగ్ పెట్టే ఇక కాన్స్టెంట్ HP గెయిన్ బఫ్ డీటెయిల్స్ అంటే ఇవి ర్యాండమ్ బఫ్ అని పెట్టుకున్నాం కదా, అదే ఇది, ఓకేనా? మనకైతే ఫుల్ ఆర్మర్ పెట్టేసుకున్నాం, చాలా కాయిన్స్ ఉన్నాయి. అప్గ్రేడ్ అని వస్తుంది మనకి. బై ఇక ఇవి అన్నీ ఓన్లీ ఒక్కటే తీసుకోవాలి. కానీ గన్స్ అవన్నీ అయితే నార్మల్. అమ్మో గింత హైటా, మరి ఘోరం ఇది, కూర్చొనే ఆయనట్టున్నది ఇప్పుడు. ఓకే మనకేదో వస్తుంది ఏ డ్రాప్, ఏవి రేడియేషన్స్ అవి దొరకదు మనకైతే. శివ కత్తియ ఆగురా రే శివ. రే పోయి మనమైతే పైకి పోయి టీమప్ చేద్దాం. అరే కొట్టద్దు అరే ఇయ్యకరా. అరే బాయ్ చెప్పండి అరే బాయ్ ఏంద్రా శివ ఈ మోసం రా శివ. అరే శివకర్తియ అరే టీమప్ రా బాగండి. చూడండి వాడైతే ఒప్పుకున్నాడు. చిన్న మనమైతే లాస్ట్కి అయితే హెచ్చాడు విగదాం. నాయన ఇక్కడ అట్లుండే మరి మా కూడా ఇట్లుండే చూపినా షట్కే పత్తాము. అరే ఏంద్రా కుడతానేంద్రా రే కుట్టకురా. వాంతోనైతే నేను ఫోన్ ఏం మాట్లాడతాను గైస్, మీరు ఏమైనా ఫోన్ మాట్లాడి అట్లా చెప్పిస్తానా అని అట్లేం అనుకోకండి. అరే ఏంది మరి ఘోరం అసలు. అరే
అందం అంతని ఏం కనబడుతున్నా అమ్మో మన మ్యాక్టెన్ అంటారా ఆ మ్యాక్టెన్ అది పట్టుకొని ఉన్నాడు వాడికి ఇప్పుడు ఎందుకో పోతుంది నా మీద వాడిని అయితే మోసం చేసి చంపేసిన వాడిని ఓ ఇవైతే పెట్టుకోను గైస్ మన శివకార్తికేయ అయితే మీకు లాస్ట్లో మీకైతే చూపిస్తాను ఏంటి యూఐడి ఏంటి అని చూపిస్తా ఆయన ప్రొఫైల్ అయితే చూపిస్తాను మీకైతే అది చిన్న ఎయిర్ డ్రాప్ కింద పడితే నేను తను పోతా ఎయిర్ డ్రాప్ కింద పడ్డదా పడ్డది ఓ అయిపోయిందా అయిపోలేదు ఓకే మనోడైతే ఇంకా పైకి అయితే రాలే వచ్చిందంటే అయిపోతాం మనం ఓ దేవుడా పైన ఆడుతాడు వాడు పైన ఆడుకుంటా పైకి ఒక్క నిమిషం కలిసి మా మమ్మీ పిలుస్తుంది వాడైతే ఎడుగున్నాడు చూడాలి ఓకే పట్టుకొని వస్తాను అన్న మా అన్న అయితే వచ్చిండు ఆయన కూడా అప్పాలు అయితే ఆడేది అయితే ఆడట్లే పద సారీ గైస్ డిస్టర్బెన్స్ అరే దేవుడా అమ్మా బెస్ట్గా మసాలా వేసి చల్లగా ఉన్నది అది అక్క మమ్మీ నేను శివతో మాట్లాడుకుంటా యూట్యూబ్ ఛానల్ చేస్తాను ప్లీజ్ మాట్లాడద్దు ఓకే వేసి మనమైతే వాళ్ళని పట్టించుకోకుండా మనకి మనం ఆడుకుందామా అదే ఇట్లా ఇవి తీసుకో 4 వచ్చినాయి ఎన్ని కిలో కొట్టినా అమ్మ ఒకటే వచ్చి అట్లా అనుకోద్దు కదా వాడు ఫుల్ డేంజరస్ వాడు ఏ టైంలో ఎక్కువ డేంజరస్ గట్టి కొడతాడు మరి ఎవరిని తెలియదు అంత డేంజర్గా కొడతాడు మొత్తం వెతకాయ పడేయడం వాడు కనుక లూడి వేసినందుకు అంతే పని అయిపోతుంది మొత్తం నాకు పక్కకు చూసుకుంటూ కాయ మనం చనియాడు ఒక్కని కూడా దిన్నకర్రా వేసుకో పద త్వరగా వేరైతే 2 వాడేద్దాం అవసరం అయితే లేదు మనోడు ఏడి వీడి అసలు ఉన్నాడా పోయిండా చెప్పలే వాడు ఏదో విధంగా హెచ్చాడు కొడతానే అనుకుంటూనే ఉన్నా అయితే నేను లెవెల్ 4 వేస్ట్ తీసుకున్నామా లెవెల్ 4 తీసుకున్నాం ఆల్రెడీ మళ్ళా అరే ఇది తీసుకోరా ఇది 1 ఇట్లా 2 3 4 ఇట్లా తీసుకొని పద త్వరగా పద అరే జంప్ గట్టి హై పెట్టినా కాబట్టి గట్టిగా లేస్తుంది అది జంప్ హై పెట్టే వరకు లేస్తుంది ప్లీజ్ ఆగు
కార్తీకేయ ఏడున్నాడు. మనం ఎందుకన్నా మంచి గ్లూ వాల్ రెడీ పెట్టుకున్నాం. వాడు ఏ టైంలో అమ్మో అంటే నా వస్తానే ఉన్నాడు. హెడ్ షాట్ బోల్తే పబ్లిక్ హెడ్ షాట్. అమ్మమ్మ మనకి సోనా అన్న సోను అన్నని సోని అన్న వేసిన గ్యాస్ మీద పోదా. పద 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 దొరుకుతారుగా పదా. బాగా మష్రూమ్ తీసుకోలేదు బాయ్, మష్రూమ్ తీసుకోలేదు అందుకే వచ్చింది కదా. వాడిపోయి కొడుతాను మనం అయిపోయింది, మనకు పని అయిపోయింది. దొరుకుతారుగా పదా. పోతానా అమ్మ నువ్వు కూడా పో. నేనెందుకు ఆపాయమ్మా నేను. మనోడైతే ఇక్కడనే ఉంటాడు పక్క కాకి పక్క. కోతులు రావుగా అమ్మ. తెలిసి డ్రాప్ కాడ పొడి వేసిందేమో అనిపిస్తాను. లోడ్ చేసుకో. అది దొరికింది రెడీ చేసింది. ఇక మొత్తమే వాడు ఏడున్నా కానీ పెట్టద్దు. ఇవైతే మనకి అన్లిమిటెడ్ ఉంటాయి కదా, చెప్పిన కదా అన్లిమిటెడ్. ఎత్తనే ఉండవు ఎన్ని పడితే అన్ని. వాడైతే మన వెనకాల ఉన్నాడు. అమ్మ అమ్మ అన్నట్టే మన వెనకాల అయితే ఉన్నాడు. అరే అరే బాయ్ 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 అరే సారీరా సారీరా. నో ప్రాబ్లం. ఏదో కాయ చెప్తున్నా కదా, నిజంగా వానితోనైతే నేను ఇప్పుడు ఏం కాంటాక్ట్ పెట్టుకోలే. వాటితో ఏం మాట్లాడతాను నేను ఇప్పుడు. మొత్తం నార్మల్గా ఉన్నది. ఇప్పుడు మీకు ఎట్లున్నా నాకు కూడా అట్లనే ఉన్నది. ఏం లేదు ఇక్కడ. ఏమో ఎవరికి ఏమో అవపడితేనే ఎవరికి ఏం చెప్తాను అర్థమవుతుందా. ఇట్లా చేపిస్తాను, ఇట్లా అన్న ప్రో ప్లేయర్ అనిపించుకుంటాను, ఇట్లా అన్న అందరికీ ప్రో ప్లేయర్ లెక్క అవపడాయని అన్నకి చెప్పి ఇట్లా అన్న చెప్పి అరే దాసుకోరా తీసుకోరా అని ఇట్లా చెప్పి బయటికి రారా అని చెప్పి చంపుతాడు అన్న అని అనుకోకండి గైస్. ఇదేం చెప్తాను కానీ అక్కడ బామణంగా కోస కిందకు వచ్చిన భయ్యా అలా అనుకోకండి. అనుకోవద్దు. అవసరం అయితే ఇప్పుడే నేను వీడియో పోతే పోయింది. ఇప్పుడు నేను అవసరం అయితే కెమెరామెన్ పిలిపించి వీడియో చాలా ఎడిటింగ్గా మంచిగా మంచిగా చూపిస్తాం మీకు అవసరం ఇది. నాకేదో మంచిగా ప్రో అని అనిపిస్తుంది కానీ ఇట్లయితే ప్రో కానీ చాలా ఒక్కడైనా ఒక్కరైనా అనుకుంటారు ఇట్లా. నిజం చెప్తాను, ఒక్కరైనా అనుకుంటారు. అయ్యో మనకు అది లేదా రేడియేషన్ లేదు అక్కడ. ఒకటి దేవుడా వచ్చేసిండు దొరికింది కాబట్టి నేనైతే పారిపో. వస్తాడు వాడైతే లోపలికి వస్తాడు. పుష్పరాజ్ ఏదో మొత్తం చెరువులో కూర్చుంటాయి. ఇప్పుడు చెరువులో కూర్చున్నావు కదా మళ్ళీ వానికి కనుక ఏవి రేడియేషన్స్ కనుక దొరికినాయి అంటే ఇక దొరకబట్టి తోడు చంపుతాడు ఇక మనం. కాబట్టి ఇలా దులికి మనం ఇదే ఈత కొట్టినట్టయితే సింధు నుంచి స్కానర్స్ని పంపించి చూద్దాం. పద ఉన్నారుగా పద. అరే ఇది తీసుకో. ఇక్కడ ఏమో పడ్డది ఇంతసేపు.
ఏంటిది అనబుల్ టు యూస్ వెన్ మేమి పాడైతే డివైస్. ఓకే మనోడైతే అటు ఉన్నట్టు సిగ్నల్ అయితే వస్తుంది. ఇప్పుడు మరి కొడతాండ్రా ఎవరు దేవుడా వాడు ఎట్లా కొట్టిన అసలు చూద్దామని వాడు దేవుడా వాడితో తెలిసింది అసలు. ఎప్పుడైతే మనకి నాకు కనెక్షన్ లేదు కానీ ఈ మ్యాప్లో అయితే కనెక్షన్ ఉండే, అంటే ఎప్పుడో ఆడినప్పుడు కనెక్షన్ అయితే ఉండే పండి ఉండే. అప్పుడైతే సూపర్ అన్న మీ మ్యాప్లో అయితే నా టెక్నిక్ నాకు గుర్తుంది. నేనైతే ఓకే రష్గానే పోయేటోని, కానీ ఇప్పుడు కావాలని ఇప్పుడే ఎందుకో ఇక్కడ పోతానా. ఇంకా పోబుద్ది కానీ కాబట్టి పోతున్నాను నేను. అట్లా చీటింగ్ అని అయితే అసలు కానారు దారి పెట్టింది కాబట్టి అయితే పోతున్నా. ఎయిర్ డ్రాప్ అయితే వచ్చేసింది. వాడు స్టార్ట్ అయిన కాడ నుంచే వస్తున్నా. వాడు నాకు తెలిసినంత వరకు పక్కా 100కి 100% మాత్రం వాడు పైన దీనిపైన అయితే దాచుకొని ఉంటాడు. వద్దు 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 వద్దు. టీమప్ 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 టీమప్. ఆవు 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 ప్లీజ్ ఆవు ప్లీజ్ ఆవు ప్లీజ్ ప్లీజ్ ఆవు ప్లీజ్ ఆవు. ఓకే 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 దేవుడా వాడు కనుక తీసినాడే వేసి కొట్టిండు కొడతాడు. వాడు కనుక పైకి వస్తే ఈ నుంచి వీడికి ఫసక్ గీద్దాం. మళ్ళీ మనం వేసే రేడియేషన్స్ పనిని తీసుకొద్దాం. ఎందుకో నా చిన్ననే ఉన్నట్టు అనిపిస్తుందంట. ఒక్క నిమిషం షార్ట్ గన్ పెట్టుకో, ఎందుకన్నా మంచిది. అరే బయటికి రాకు బయటికి రాకు బయటికి రాకు. అమ్మో షార్ట్ గన్ నానా షార్ట్ గన్ పట్టుకొని వచ్చేసింది. సారీ సారీ. డిగ్రీ పెట్టండి. తీసుకో. మనమైతే పైకి ఎక్కేద్దాం. పైకంటే ఎక్కడ అనుకుంటారు కదా, నాకు తెలుసు అది ఇక్కడ ఈ రూమ్లోనే ఉంటుంది నాకు తెలిసి. వాడిని మాత్రం అస్సలుగా దొరకనేమో. ఈ రూమ్ కాదు ఆ రూమ్, కానీ అస్సలకే దొరకద్దు. ఇదే వాడి ఇల్లు నుంచి వస్తాడు, వాడు పక్క వస్తాడు. వస్తాడంటే అమ్మో 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 దేవుడా. టీమప్ 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 టీమప్. అరే 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 ప్లీజ్. ఎందుకన్నా నేను గ్లోవాల్ వేసిందా, కానీ ఏం చేద్దాం. మీ అంత రాదే మాకు. గైస్ మీరు వచ్చి నాకు నేర్పిస్తారా ప్లీజ్. నాకు రాదు, ఫ్రీ ఫైర్ కాదు గైస్. అండ్ నో పంచ్ పోతూనే ఉంది. అదేదో మంచిగా లైవ్ స్ట్రీమ్ అయ్యి ఉంటే బాగుంది. స్ట్రీమ్ అయ్యి ఉంటే బాగుంది. మనోడు కూడా స్టార్ట్ చేసిండు యూఎస్ఏ రేడియేషన్స్ పంపుడు. నాకు తెలిసిన ప్రకారం అవుపడ్డాడు బాగా పారిపోయింది. అసలుకే ఊకొద్దు పద 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 పద. లూట్ బాక్స్ తీసుకో వాడిని అయితే ఇక్కడ నుంచి వదిలాడు, కానీ ఏదో వెళ్ళిపోవాలి. వేసుకో తిన్న పద 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 పద. వాడు వేసిండు కానీ మళ్ళీ ఎవరిని తెలియద్దు అన్నాడు. లాస్ట్ మ్యాచ్ దేవుడా పారిపోదాం అనుకుంటే చంపేసింది. అసలుకే ఊకొద్దు. అమ్మమ్మ కోది బయట లోపల కొడుకుతా దేవుడా కొరికినా పెట్టి.
నేను కూడా వేసుకుంటాను. అయ్యో గన్స్ కొనుక్కోవాలి. కూలర్ తర్వాత వేసుకోవచ్చు. ఒక నిమిషం ఆగి గన్స్ మాత్రం పోతే ఇక గంట గేమ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే మంచిది మనమైతే ఇది పెట్టుకుందాం రెడీగా. వాడు చూసిండ్రా గైస్ మన తెలివి. ఓ పంపుతాను యూఎస్ ఎడిషన్స్ పంపుతాను. దేవుడా చిక్క దళ మాత్రం చిక్కద్దు. ఉరుకు కుడతాను పంపుతూనే ఉన్నాడు. అమ్మా పంపుతాను. అసలుకే పంపనీయద్దు. ఒక సేఫ్ బేస్ రెడీగా పెట్టుకొని గ్రానైట్కి చూస్తాడు. అమ్మో రెడీగా ఉన్నారు. పంపును కూడా వస్తానట్టు సిగ్నల్ అయితే ఉంది. వానికైతే సిగ్నల్, మనం కూడా ఇక్కడనే ఉన్నామని వానికైతే సిగ్నల్ వచ్చింది. దగ్గరికి వస్తానట్టయితే అనిపిస్తాను నాకు ఎందుకు. ఓకే గ్లూవాల్గా మారు. దేవుడు మనోడే ఇక్కడనే ఉన్నాడు. ఓకే మనోడే ఇక్కడనే ఉన్నాడు. ఒకటి చంపేద్దాం. ఇతను అయితే మనం దగ్గర పోదాం మాట్లాడాలి. వాడు లాస్ట్ టీమప్ చేసిండబ్బా, మిస్ అయినా. అరే టీమ్ సీనియర్ గేమ్ కనెక్షన్ లాస్ట్. ప్లీజ్ కనెక్షన్ మాత్రం పోదు. అరే ఏం కనెక్షన్స్ ఏం పనిచేస్తున్నా. అది వచ్చినాయి టీమ్ ఫుల్. బాబు గిల్ల కిందకి వస్తా. నేను అసలుగా ఒప్పుకోను. అరే ఇది పెట్టుకో స్క్వాడ్ ఇమీడియట్ పంపు. జోలో ఉన్నాడు వాడైతే. హలో షాకత్ క్యా ఎట్లేంది మ్యాచ్? లాస్ట్లో టీమ్ అప్ చేద్దాం అనుకున్నా కానీ అది చూడక కొట్టేసిందా. ఇక నేనైతే వీడియో ఆపేద్దాం అనుకుంటానా. ప్రాంక్ అయితే కాదు, నువ్వు కూడా చెప్పి ఇక లాస్ట్కి. నేను చెప్పాను నువ్వు చెప్పరాదా? నువ్వు చెప్పురా. సరే ఇక గైస్ ఈ వీడియో అయితే ఇంతవరకు. మీకు కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక చెప్తున్నా అసలుకే ప్రాంక్ ఆపేస్తాను వీడియో. మరి మళ్ళీ రేపు ఆమె ఏ టైంకి పెడతా అన్నదిరా? మన హెచ్టీజీ బేబమ్మ అనే వీడియో ఉన్నది చూడు. ఎప్పుడో చెప్పింది, టైమింగ్స్ కూడా చెప్పిందిరా. వినలే. మనోనికైతే యూట్యూబ్ ఛానల్ అడుగుతాడు, పంపుతా. ఇక నేనైతే నీకు పంపుతా. వీడియో కూడా పంపుతా, ఫోటో కూడా పంపుతా. వీడియో పంపుతా ఉన్నా, ఇది కూడా పంపుతా నీకు. వీడియో పంపనా వద్దా? చూస్తావు నువ్వు కూడా ఎట్లా చచ్చిపోయినా. సరే రేపు ఆడదాం మరి, ఓకేనా? 10 తర్వాత. గైస్ ఈ వీడియో అయితే ఇంతవరకు. మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. రేపు మార్నింగ్ 10 దాటినాక అయితే వీడియో అయితే ఉంటుంది. సరే బాయ్. మనం అయితే క్లిక్ చేద్దాం. హలో శివ, బాయ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్. ఇన్నిసార్లు అయిపోయినా 3 సార్లు కాబట్టి 3 సార్లు 3 సబ్స్క్రైబ్ అయితే కావాలి కాబట్టి బాయ్.